నక్షత్ర యోగం. జయగురు దత్తాత్రేయ. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కుంభరాశి వారు ఉంటారు. అలాగే చివరి పాదం 4వ పాదం మీనరాశి వారు ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్లకు వివాహం అవ్వాలి, లేదా ఉద్యోగం రావాలి, వ్యాపారం బాగుండాలి, రావాల్సిన డబ్బు రావాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, ఆరోగ్యం బాగుండాలి, చదువు రావాలి, ఇలా అనేక కోరికలు నెరవేరాలి అంటే జనవరి 27వ తారీఖు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం, ఈశ్వర ఆలయానికి వెళ్ళి ఒక 100 గ్రాముల ఆవు నెయ్యి దానం చేయండి. నిజంగా ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ చిన్న దానము ఎంతో సంపూర్ణ యోగాన్ని మీకు ప్రసాదిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జనవరి 27వ తారీఖు శివాలయంలో 100 గ్రాముల ఆవు నెయ్యి దానం చేస్తే సంపూర్ణ నక్షత్ర దోష నివారణం జరుగుతుంది. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.